శుకమహర్షి చెప్పగా పరీక్షన్ మహారాజు ఇలా అడిగాడు. ఆ లోతు తెలియని కాళిందీ జలాల నుండి మాధవుడు ఎంతటి నేర్పుతో ఆ సర్పరాజును వెళ్ళగొట్టాడో, ఆ అహీంద్రుని అహంకారాన్ని ఎలా అణచివేశాడో, అసలు నదిలో ఆ పాము అంత ఎక్కువ కాలం ఎందుకున్నదో ఇదంతా నాకు తెలియజెప్పవలసినది. బ్రహ్మవేత్తలలో ఉత్తముడైన శుభయోగీంద్ర, గోవులను గాచిన నందకుమారుని కథ అనే సుధారసాన్ని చెవులతో ఆప్యాయంగా జుర్రుతుంటే ఎటువంటి వానికైనా సంతృప్తి కలుగుతుందా? అప్పుడు శుకమహర్షి ఇలా అన్నాడు. మహారాజా విను, యమునా నదిలో ఒక మడుగు ప్రత్యేకంగా ఉన్నది. కాళీయుడనే నాగేంద్రుని విషజ్వాలల చేత అది ఎప్పుడూ తుకతుక ఉడుకుతూ ఉంటుంది. ఆ మడుగుపైన ఎగిరే పక్షులు కూడా ఆ విషప్రభావానికి లోనై అందులో పడి చనిపోతాయి. ఆ మడుగు కెరటాల నుండి చెలరేగిన నీటి తుంపురులతో కూడిన గాలి సోకితే చాలు, ఏ ప్రాణులైనా సరే అప్పటికప్పుడు పడి చచ్చిపోవలసినదే. ఆ మడుగులో నీరు ఎప్పుడూ ఉడుకుతూ పొంగిపోతూ ఉంటుంది. అటువంటి ఆ మడుగును చూసి కృష్ణుడు నిర్ఘాంతపోయాడు. దుర్మార్గులను అణచివేయడానికి అవతరించిన ఆ మహాపరాక్రమవంతునికి తీవ్రమైన కోపం వచ్చింది. సర్పవిషంతో నిండిన ఆ నదీ జలాల దోషాన్ని పోగొట్టి మళ్ళీ ఆ నదిని నిర్మల జలాలతో నిండి ఉండేటట్లుగా చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఆ మడుగులో ఒడ్డునే ఒక కడిమి చెట్టు ఉన్నది. పూర్వజన్మ భాగ్యం చేత శ్రీకృష్ణుని పాదస్పర్శకు నోచిన చెట్టు అది. విశాలమైన పెద్ద పెద్ద కొమ్మలతో చిన్న చిన్న రెమ్మలతో నిండి ఉన్న ఆ చెట్టు మీదకు కృష్ణుడు ఎక్కాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కంగొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుటశాఖాగ్రము మీద నుండి యురికిన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభద్వానంబు నూనంబుగన్ గుభగుభద్వానంబనూనంబుగన్. నడుముకు ఉన్న దట్టిని గట్టిగా బిగించి చుట్టుకున్నాడు. తల వెంట్రుకలను నెవలి పింఛంతో గట్టిగా బిగించి కట్టుకున్నాడు. భుజాలు జరిచి 2 పాదాలు గట్టిగా ఊదిపట్టి ఆ గోపాలసింహుడు ఆ చెట్టు కొమ్మ మీద నుంచి మడుగులోకి కుప్పించి దూకాడు. ఆ మడుగులో నుండి గభీలుమని పెద్ద చప్పుడు లేచింది. నిశ్శబ్దమైన వాతావరణంలో ఆ శబ్దము దిక్కులలో ప్రతిధ్వనించింది. గొప్పదైన ప్రతాపంతో నిండిపోయి సింహ కిశోరం వలె కనిపిస్తూ ఉన్న గోపబాలకుడు గభాలున దూకగానే ఆ వేగానికి మడుగులోని నీరు అంతా విషపూరితమైన భయంకర తరంగాలతో వికట నృత్యం చేస్తూ ఒక్కసారిగా పైకి పొంగింది. ఎటు చూచినా 100 ధనస్సుల మేర కుతకుతలాడుతూ ఉన్న నీటిలో బుడగలు లేచాయి. మత్స్యావతారంలో సముద్ర మధ్యంలో విహరించుతూ ఈదడం అనేది విష్ణువుకు ఇంతకు ముందే అభ్యాసం అయినది. కృష్ణుడు ఆ మడుగులోని నీరు అల్లకల్లోలమై ఉవ్వెత్తున కెరటాలు లేచేటట్లు బాహువులతో కలచివేస్తూ అటు ఇటు ఈదాడు. ఆ దృశ్యం చూడడానికే మహాభయంకరమైనది. ఆ మడుగు లోపల ఉన్న కాళీయ నాగేంద్రుని గుండెల్లో రోషాగ్నిజ్వాలలు రేగాయి. పాఠీనాకృతి దోయరాసి నడుమన్ భాసిల్లి మున్నాఢ్యుడై కాఠిన్యక్రియ నీదు నేర్పుదనకు కల్మిన్ భుజగేంద్ర హృత్పీఠాగ్రంబున రోషవహ్నులెగయన్ భీమంబుగా నీదే మల్లోఠోత్తుంగ తరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహులన్. ఆ సమయంబున బాలుండొక్కడు, వీడు నా మడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగంజరించె నిటనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్నిజ్వాలలను భస్మమై కూలం చేసేదనేడు లోకులకు నా కోపంబు దీపింపగన్. ఆ కాళీయుడు ఇలా అనుకున్నాడు, వీడొక కుర్రవాడు నా మడుగును కల్లోలం చేసి కలచివేసి ఎగసిపడుతున్న అలలతో కన్నులు చెదరిపోయేటట్లు ఇందులో దిగి ఈదులాడుతూ ఉన్నాడు. ఇక్కడ లోపల నేనున్నాను అని కూడా లెక్కించకుండా ఉన్నాడు. భయంకరమైన భరింపశక్యము గాని నా విషాగ్నిజ్వాలలతో
వీడిని భస్మం చేసి కూల్చివేస్తాను. లోకులందరికీ నా కోపం ఎంతటిదో ఈనాడు తెలిసి రావాలి. ఈ విధంగా అనుకుని కాళీయుడు విజృంభించాడు. ఆ సర్పరాజు తన సర్వసైన్యంతో సహా అతివేగంగా కృష్ణుణ్ణి సమీపించాడు. తన ఘోర విషాగ్నిజ్వాలల కాంతులు గప్పు గప్పున ప్రసరిస్తూ ఉండగా కృష్ణుణ్ణి పెద్ద కాటు వేశాడు. ఆ కృష్ణుడు నీలమేఘం వలె ఉన్నాడు. ఆ నీళ్లలో యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నాడు. భయము కంపము ఏ కోశానా కనిపించడం లేదు. మహాగంభీరుడుగా ఉన్నాడు. ధైర్యవంతుడు వీరుడు అయిన ఆ గోపకుమారుడు బంగారు రంగులో వెలుగుతూ ఉన్న శుభమైన పట్టువస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఘోర విశానల ప్రభల గొబ్బున గ్రమ్ముగ సర్పసైన్య విస్ఫారుడు కాళియోరకుడు పారివడింగర చెంపయోధనాకారు భయోవిహారు భయకంప విదూరు మహాగభీరు నాభీర కుమారు వీరు నవపీత శుభాంబరదారు ధీరునిన్ కరచి పిరుతివక మరియును వెరవక నిజవదన జనిత విషదహన శిఖల్ మెరయ తన నిడుద యొడలిని నెరి హరి బెనగొనియ భుజగ నివహపతి వడిన్. ఆ సర్పరాజైన కాళీయుడు కాటు వేసి అంతటితో ఊరుకోలేదు. భయపడకుండా వెనకంజ వేయకుండా తన పొడుగాటి శరీరంతో గట్టిగా పెనవేసి కృష్ణుణ్ణి అతివేగంగా బంధించి వేశాడు. పడగ పైకెత్తి పెట్టిన అతని నోటి నుండి విషాగ్నిజ్వాలలు ధగధగలాడుతూ ప్రసరిస్తున్నాయి. ఇట్లు భోగ పరివేష్టితుండై చేష్టలు లేనివాని తెరంగునగానంబుడుచున్న ప్రాణ సుఖనింగనుంగుని తత్ప్రభావంబులిరుంక తత్సమర్పిత ధనదార మనోరథ మానసులుగావున. ఈ విధంగా కృష్ణుడు ఆ నాగరాజు పొడవైన శరీరం చేత చుట్టబడి నిశ్చేష్టుడై పడి ఉన్నట్లుగా ఉన్నాడు. గోపబాలకులు తమ ప్రాణమిత్రుణ్ణి ఆ స్థితిలో చూసి భయపడిపోయారు. వారు అతని ప్రభావం తెలియని వారు. తమ ధనము కోరికలు మనస్సులు అన్నీ కృష్ణుని యందే సమర్పించి ఉన్నవారు. అదే మన కృష్ణునింగరచే నంతట ఒక భుజంగంబు దుర్మదమున మేన జుట్టికొని మానకయున్నది ఇంకనేమి సేయుదమెట జొత్తమే పురుష లోపుదురి అహినడ్డబెట్ట నెయ్యది సదుపాయమంచు పడిరార్తారవంబుల దూలి గోపకుల్. ఆ గోపకులు అదిగో ఆ పాడుపాము మన బాలకృష్ణుణ్ణి కాటు వేసింది, అంతటితో వదిలిపెట్టలేదు, చాలా మదంతో మన వాడి శరీరాన్ని చుట్టివేసింది, అయ్యో వదిలిపెట్టడం లేదు, ఇక ఏమిటి చెయ్యటం, ఎక్కడికి పొరుగెత్తాలి, ఈ పామును అడ్డుకోవడానికి ఏ మగధీరుడికి సామర్థ్యం ఉన్నది, ఇక ఈ ఆపద నుండి గట్టెక్కడానికి చక్కని ఉపాయమేది లేదా అంటూ ఆర్తనాదాలతో తూలి పడిపోయారు. గోపాలకృష్ణుణ్ణి కాళియ సర్పం కరవడం చూచి అక్కడ ఉన్న ఆవులు ఆబోతులు లేగదూడలు అన్నీ దుఃఖంతో మేత మానివేసి అలాగే చూస్తూ ఉండిపోయాయి. భూమి కంపించింది. ఆకాశంలో నుండి ఉల్కలు రాలిపడుతూ కనిపించాయి. గోకులంలో బాలకులకు ఎడమకన్ను గోపికలకు కుడికన్ను అదిరాయి. యశోదానందులు మొదలైన గోపీగోపకుల దుశ్శకనాలు చూసి భయం నిండిన మనస్సులతో ఆందోళన పడ్డారు. శ్రీకృష్ణుడి శక్తి తెలియక అతడు గోపాలకులతో గోవులతో సహా ఎక్కడైనా ఆపదలో పడ్డాడేమో అని వారందరూ దుఃఖించారు. ప్రేమలు ఉవ్వెత్తున పొంగుకు రాగా ఒక్కుమ్మడిగా పిల్లలతో ముసలివాళ్లతో కూడా పెద్దపెట్టున కేకలు వేసుకుంటూ గోకులం నుండి బయలుదేరారు. గోకుల వాసులంతా అజ్ఞానంతో వేగంగా కృష్ణుడి జాడ తెలుసుకోవడానికి పరుగెడుతూ ఉంటే బలరాముడు నవ్వుతూ ఊరుకున్నాడు. కృష్ణుని శక్తి తెలిసిన వాడై కూడా వారిని నివారించలేదు. వారితో పాటు బలరాముడు తాను కూడా అడవిలో ప్రవేశించి కృష్ణుని జాడ వెదుకసాగాడు. గోపకుల గోవుల కాలి గుర్తుల మధ్యలో అక్కడక్కడ కొద్దిగా కృష్ణుడి కాలిజాడలు కనిపించాయి. కృష్ణుని అడుగుజాడలలో యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, వజ్రరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలైన శుభలక్షణాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నేలపైన కనిపిస్తూ ఉన్న కాలిగుర్తులతో జాడలు వెదుకుతూ ముందుకు సాగారు. కృష్ణుని అడుగుజాడలు ఆ మార్గానికే ఆభరణమై ప్రకాశిస్తూ ఉన్నాయి. వారందరూ చివరకు సమీపించడానికి సాధ్యంగాని కాళీయుడు ఉన్న యమునా నది రేవు చేరారు. నదీ జలాల మధ్యలో ఇంతవరకు ఎవరికీ జయించ సాధ్యముగాని మహాసర్పం చేత కాటువడి పాము పడగల చేత ఆవరించబడిన కృష్ణుణ్ణి చూశారు.
అతడు శక్తి కోల్పోయినట్లు సొమ్మసిల్లిబడి ఉన్నాడు. అది చూసి కృష్ణా కృష్ణా అంటూ విలపిస్తూ గోకులవాసులు అందరూ దుఃఖంతో తపించిపోసాగారు. ఇన్నాళ్ళు దయచూచిన దైవం ఈనాడు ప్రతికూలమైనదా ఏమి అని గోపకులు దుర్విధిని తిట్టుకుంటూ ఉన్నారు. గోవులు లేగలతో కలిసి మేతలు మానివేసి రెప్పలార్పక కృష్ణుణ్ణే చూస్తూ కన్నీళ్లు గారుస్తూ ఉన్నాయి. గోపికలు యశోదను పట్టుకొని ఏడుస్తూ కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు. ధన్యుడిని. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.